రైట్. దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినటానికి మనం ఆసక్తి చూపిద్దాం. ఎందుకంటే వాక్యం వినేటప్పుడు సాతానుడు పక్కనే ఉంటాడట. ఎందుకు ఉంటాడు పక్కనే? అమ్మో, వాక్యం ఎక్కడైనా హృదయంలో విత్తబడతదేమో, మంచి నేలన పడతదేమో, అది మహా ఎదిగి వృక్షమైపోయి మరి ఫలాలు ఇచ్చి మరి ఆ ఫలంలో నుంచి అనేక విత్తనాలు, వేల విత్తనాలు వచ్చేస్తాయి. అట్లా ఉండకూడదు అని చెప్పి సాతానుడు ఏం చేస్తాడంటే పక్కనే ఉండి ఆ విత్తనాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మన హృదయము దేవుని వాక్యం మీద పెట్టాలి. దేవుని వాక్యము మనం వింటా ఉండగానే విశ్వాసముతో మనం ఎదుగుతామో, విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, వాక్యానుసారంగా మనం జీవించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేసి ముందరికి వెళ్తామో అప్పుడు దేవుని మహిమార్థమైన జీవితం మనకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చాలు చాలు. హల్లెలూయా. ఇక్కడ 5-6 వచనాలలో మనం ధ్యానం చేస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనస్సు అనేది మనం చూస్తున్నాం. ఈ 2 వచనాలు, ఈ అధ్యాయం అంతా కూడా మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యాయము చాలా ఊపిరి లాంటిది అనమాట. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం అనేది ఆయువు వంటిది, ఊపిరి లాంటిది. ఊపిరి ఆగిపోతే మనిషి ఎలాగవుతాడో అలాగ విశ్వాసానికి ఊపిరి లాంటిది ఈ యొక్క 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయము ప్రారంభంలో ఏమని అంటాడంటే, ఏ శిక్ష క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటూ ప్రారంభిస్తున్నాడు పౌలు గారు. హల్లెలూయా. అలాగే ఎలా ముగిస్తాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఏది ఎడబాపుతుంది అని, క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను దూరపరిచేదే లేదు అంటూ ముగిస్తాడు ఈ యొక్క అధ్యాయం. ఈ మధ్యలో ఆయన ప్రేమించు వారికి కలుగు మేలు ఏదైతే ఉన్నదో అవి మనకి కంటికి కనబడవు అనే విషయాలను మనకి తెలియజేస్తూ ఉంటాడు. మనం 32వ వచనంలో మనం చూస్తే, ఆయన ప్రేమించు వారికి కలుగు మేలు ఎంతో అద్భుతం అని చెప్పి లాస్ట్ టైం నేను ప్రసంగం కూడా చేయడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చాలా చాలా అంశాలతో కూడినటువంటి ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన విశేషాన్ని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నది. ఏంటి అని అంటే, మనసు కోసం చెప్తున్నాడు. ఆమేన్. మనసులో ఏమి కలుగుతాయంట? తలంపులు కలుగుతాయండి. మనసులో ఏం కలుగుతుంది? తలంపు కలుగుతుంది. ఏదైనా కానీ తలంపులో ప్రారంభమైతేనే యాక్షన్ రూపకంగా, క్రియారూపకంగా బయటకి వస్తుంది. అది మంచుకైనా అది చెడుకైనా కానీ మనసులో వచ్చిన తలంపును బట్టే బయటికి క్రియారూపకంగా మనము వెళ్తాం. సో ఇప్పుడు ఈ మనసు అనేది ఏంటి అని అంటే యుద్ధ భూమి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు అనేది యుద్ధ భూమిగా మనకి కనిపిస్తూ ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన గమ్యము మన మనసులో ఉన్న ఆలోచన బట్టే మనము చేరుతాం. మనం ఏ గమ్యానికి చేరాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి అని అంటే ముందల ఆలోచనలు పుట్టాలి. నేను పరలోకం వెళ్ళాలి, లేకపోతే నేను ఆత్మానుసారంగా నడవాలి, లేకపోతే నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను పాపం విడిచి జీవించాలి అని ఏదైతే మనం అనుకుంటున్నామో అనుకున్నది మనసులో పుడుతుంది మొట్టమొదటిగా. అయితే ఈ మనసులో ఉన్న తలంపులను ఎవరు చదవలేరు. భార్య హృదయములో ఉన్న తలంపులు భర్త చదవలేడు, భర్త మనస్సులో ఉన్న తలంపులను భార్య చదవలేదు. వారిద్దరూ ఏక శరీరముగా ఉండినప్పటికీ ఒకరి విషయాలు ఒకరికి తెలియదు.
అంతరంగములో పుట్టు తలంపులు అనేకములు. అయితే ఇది ఎవరికి కనబడుతుందయ్యా అని అంటే దేవునికి కనిపిస్తుంది. హల్లెలూయా. నేను ఏ పని చేస్తున్నానో స్పష్టంగా నీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే మీరు తెలుసుకోవచ్చు నేనేం చేస్తున్నాను అనేది. కానీ మనసులో ఏమి చేస్తున్నాను, ఆలోచనలో ఏం చేస్తున్నాను, మనసులో ఒకటి తలంచి నోట్లో నుంచి ఒకటి మాట్లాడితే మాట్లాడిన మాటే మీకు తెలుస్తుంది, కానీ మనసులో ఉన్న మాట తెలుస్తుందా? తెలీదు. చాలా మంది మనసులో ఉన్న తలంపులతో యుద్ధం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మనసులో ఉన్న తలంపులతో యుద్ధం చేస్తూ ఉంటారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనస్సును ఏమి చేయాలంటే క్రీస్తుకు విధేయతగా మనం ఏం చేయాలంటే చెర్ర పట్టాలట, దాన్ని లాగి పట్టాలట. మనస్సు యొక్క తలంపులను ఎలా పడితే అలాగా ఆలోచన చేయటానికి మనం ముందరికి తీసుకువెళ్ళకూడదు. ఎందుకనంటే ఒకదాని తర్వాత ఒకటి వలయాల వలె ఆలోచనలు పుడుతా ఉన్నప్పుడు దానికి ఒక అంతం ఉండదు. చెట్టు ఎలాగైతే మీకు అందరికీ తెలుసు, రంగు పువ్వులు ఉన్న చెట్టు, అదేమంటారు, కాగితం పువ్వులు అని అంటారు కదా. ఇదివరకు కాగితం పువ్వులు అనేవాళ్ళు, ఇప్పుడు చాలా ఖరీదండి అవి. అవి చాలా రంగులు ఉంటాయి, తెలుపు, ఎరుపు, చాలా రంగులు ఉంటాయి. ఆ కొమ్మలు ఎలా పెరుగుతాయి? దాని ఇష్టం వచ్చినట్టు అసలు ఎలా పడితే అలా పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దాన్ని మనం కట్ చేసి షేప్ చేస్తామో అప్పుడు దాని అందము బాగా కనిపిస్తుంది కదా. అలాగా మన ఆలోచనలంట మనం చెరపట్టి గట్టిగా లాగి క్రీస్తుకు విధేయతగా లాగకపోతే అవి ఎలాగైనా పెరిగిపోతాయి. చూడండి, రోడ్డు మీద ఉన్న పిచ్చి వాళ్ళకి గోల్డ్ ఎలా పెరుగుతాయి? రౌండ్ గా పెరుగుతాయి. వాళ్ళకి కట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అలా కట్ చేసుకోవాలనే పిచ్చోళ్ళకి తెలుస్తుందా? తెలీదు. వాళ్ళ జుట్లు ఎలా పెరుగుతాయి? బాగా కరుడు గట్టిపోయి గడ్లగా అయిపోయి వాటి ఇష్టం వచ్చినట్టు అవి పెరుగుతాయి. వాడు ఎందుకు పెరుగుతాయి? వాడు రోజు దువ్వుకోడు, నెలకొకసారి కట్ చేసుకోడు, గెడ్డం షేవ్ చేసుకోడు. అంటే ఒక క్రమంగా తన శరీరాన్ని, తన జుట్టుని, తన గోళ్లను పెట్టుకోనందువలన వాడు పిచ్చివాడైనందున వాటిని వదిలేయటం వలన ఎలా పడితే అలాగా అవి పెరిగిపోతున్నాయి కదా. అలాగే ఆలోచనలు కూడా అంతే. ఒకవేళ నువ్వు అలాగే పెరుగుకొనిస్తా ఉంటే అది ఎలా పడితే అలా ఆలోచన చేస్తే, తనకి ఇష్టం వచ్చినట్టు, నా మనసుకి ఇలా ఇష్టం లేదు నేను ఇలా చేయను, నా మనసు బావలా, నా మనసు నాకు అస్సలు నచ్చలా అందుకే నేను ప్రార్థన చేయను, నా మనసు బావలా, అసలు ఈ రోజు మందిరంకి వెళ్ళాలనిపించట్లా, ఈ రోజు ప్రార్థనకి వెళ్ళాలనిపించట్లా, నా మనసు బాగాలేదు, ఈ రోజు మా అమ్మ మాట ఎన్నో, ఈ రోజు మా నాన్న మాట ఎన్నో అని వీళ్ళు చూడు అడిగాడు కదా. నా మనసు బాగల, నేను నొచ్చుకున్నా కాబట్టి. ఎప్పుడైతే అలాగ అనుకుంటా నువ్వు దాని క్రియారూపకంగా అదే చూపిస్తావు. అది ఎప్పుడైతే అట్లా వదులుతామో మన మనసు కూడా పిచ్చిది అయిపోయి వదిలేస్తుంది. ఇప్పుడు డెలివరీ అయ్యింది అమూల్య, అయిన వెంటనే బేబీని ఎత్తుకుని చక్క పాలేస్తుంది. వాళ్ళ అమ్మ అంటది, అమ్మ మరి ఇంకా 2 రోజులే కదా అయ్యింది, లేకపోతే 3 రోజులే కదా అయ్యింది అని చక్కగా నెయ్యేసి కారపొడేసి బీరకాయ పత్యం కూర వేసి పెట్టింది అనుకో. చిచి నాకు ఈ బీరకాయ కూర ఇష్టం లేదు, అబ్బో ఈ బీరకాయ కూర, ఈ సొరకాయ కూరలు నేను తినలేను, అమ్మోయ్ ఏదన్నా తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, బాగా నూనె వేసిన ఫ్రై తీసుకురా, వంకాయ కూర తీసుకురా అందనుకో. అప్పుడు అమ్మేమంటది, అట్లా చేయకూడదమ్మా, పాలేస్తున్నావు కదా అట్లా చెయ్యకూడదు అంటే, నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు తింటానంటే కుదురుతుందా? కుదరదు. ఏం చేయాలి? దాన్ని కట్ చేయాలి. మనసులో ఉన్న తలంపు, ఆశను ఏం చేయాలి? కట్ చేయాలి. మనిషిని పాపానికి మనస్సు తలంపులు దారి తీస్తున్నప్పుడు, చిన్న అబద్ధమే కదా ఆడేద్దాం పర్లా, చిన్న దొంగతనమే కదా చేసేద్దాం పర్వాలా, ఏముందలే ఇంకొక గంటేసా కదా, ఇంకొక గంట పడుకుందాం, సోమరి. దేవుడు అంటున్నాడు, సోమరిపోతులను ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు. ఒక క్రమము, ఒక విధానము లేనటువంటి మైండ్ డిసిప్లిన్ లేకపోతే, మైండ్ని ఎట్లా పడితే అట్లాగా ఉపయోగించి వదిలేసే గనక నువ్వు ఆశీర్వదించబడవు.
ఇప్పుడు శరీరాన్ని ఎంత బాగా శుభ్రం చేసుకుంటున్నావు, మరి మైండ్ని కూడా నువ్వు అట్లా శుభ్రం చేసుకోవాలి. అది ఎట్లా శుభ్రపరచుకోగలవు అనంటే దేవుని వాక్యము ద్వారా శుభ్రపరచుకోగలవు. ఈ వాక్యము, ఈ జీవ వాక్యము మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మైండ్ సెట్ కోసం ఈ 2 వచనాలు, 5, 6 వచనాలే ధ్యానం చేద్దాం. ఎందుకంటే అధ్యాయం అంతా చాలా అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. నెమ్మదిగా దేవుడు అవకాశం ఇస్తే ధ్యానం చేద్దాం. అయితే ఈ 2 వచనాలలో 2 మైండ్ సెట్స్ ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండవది ఆత్మానుసారమైన మనసు. ఇప్పుడు శరీరానుసారమైన మనసు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనుషులకి దేవుని వాక్యం చెప్తుంది, ఒకటి క్రిస్టియన్స్ కి అంటే క్రైస్తవులకి, ఇక్కడ క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు, ప్రభుని అంగీకరించిన వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మీ అందరూ కూడా ప్రభుని అంగీకరించిన వారు కాబట్టి నేను మీతో చెప్తున్నది ఏంటంటే, క్రైస్తవులకి ఒకటి శరీరానుసారమైన మనస్సును, ఇంకోటి ఆత్మానుసారమైన మనస్సు ఉన్నదని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి అని అంటే, ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చదివితే 10:5 చాలు చాలు చాలు. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడత్రోసి ప్రతి ఆలోచనను, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన ఎక్కడ పుడుతుంది? మైండ్ లో పుడుతుంది. అదే చెప్తున్నాను. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు కోసం చెప్తారు. శరీరానుసారమైన మనసు అంటే మన ఆలోచనలు, క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించిన వారంగా మన ఆలోచనలు మనం క్రమపరుచుకోవాలి. ఏం చేసుకోవాలి? క్రమపరుచుకోవాలి. క్రమపరుచుకుంటారా? మీ ఆలోచనలు క్రమపరుచుకుంటారా? నానా క్రమపరుచుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఆత్మానుసారమైన మనస్సు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ ఆలోచనంట, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, ఆలోచనలో ఏం చేయాలి? సంపూర్ణ విధేయత. చెరపట్టడం అంటే సంకెళ్ళు వేయాలి, చేతులు కాళ్ళు బిగించాలి, మనస్సును బిగించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మనసు ఎలా పడితే అలాగ వెళ్ళిపోవడానికి అవకాశము ఇవ్వకూడదు. అలా ఇస్తే నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు, యాంగ్జైటీ నీకు వచ్చేస్తుంది, ఊరుకూరుకునే కన్నీరు వస్తుంది, ఊరుకూరుకునే బాధ పుట్టేస్తుంది. అపవాది నిన్ను బలహీనపరుస్తాడు. నువ్వు గట్టిగా ఉండాలంటే వాక్యము నీ హృదయంలో నాటపడాలి. అమ్మా, నీ మనస్సును చెరపట్టి క్రీస్తుకు విధేయతగా తీసుకురావాలి. హల్లెలూయా. ఏం చేయాలట? మనస్సును చెరపట్టి క్రీస్తుకు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు, అప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. అవిధేయతను ఏం చేయాలి? ప్రతిదండన చేయాలి. విధేయతకు ఏం చేయాలి? మన ఆలోచనను చెరపట్టాలి. ఎంతమందికి బద్ధకం బాగుంది? వీళ్ళు హోంవర్క్ చేస్తున్నారా? పిల్లలు, విజ్జు హోంవర్క్ చేస్తున్నావా? జాన్ వెస్లీ హోంవర్క్ చేస్తున్నావా? జాన్ వెస్లీ సరిగ్గా కూర్చోవాలమ్మా, దేవుని సన్నిధిలో సరిగ్గా కూర్చోవాలి. మనం చూపించే, నువ్వు ఇప్పుడు స్కూల్లో ఉన్నావు, టీచర్ ముందర అలా కూర్చుంటావా? కూర్చోవు కదా. మరి దేవునికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి. హల్లెలూయా. పిల్లలు క్రమంగా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళనని పేచీ పెట్టకూడదు. క్రమంగా స్కూల్కి వెళ్ళాలి. రోజు హోంవర్క్లు రాయాలి, రోజు చదవాలి, చక్కగా టీచర్ మాట వినాలి. టీచర్ని వెనకాల అరే ఒరే అనుకోకూడదు, ఆవిడ ఈవిడ అనుకోకూడదు. వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి. మనం వెనకాల తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి పిల్లలు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పక్కన పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారని మీరు అల్లరి చేయకూడదు. మీకు వాళ్ళకి వ్యత్యాసం ఉండాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తు బిడ్డవే, వాళ్ళలో క్రీస్తు లేడు. హల్లెలూయా,
మన ఆలోచన ఏం చేయాలి? చెరపట్టాలట. సంఖ్యలు వేయాలి. మనసుకి ఎలా పడితే అలా ఆలోచన ఇవ్వడానికి లేదు. నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఎలాగ అయిపోయాను, నా బతుక అయిపోయింది, ఇంకెందుకు నేను బతికేది. నో 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 నో. చెరపట్టు ఆలోచన, ఆ అవిధేయత కలిగిన ఆలోచన దేవుడు చూస్తే మనసు నొచ్చుకుంటాడు, బాధపడతాడు. పేరు పెట్టి పిలిచాను కదా, అయ్యో నా రక్తం ఇచ్చి కొన్నాను కదా, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని బాధపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడడు మన విషయము అలా ఆలోచన చేస్తే. ఆలోచన బయటికి కనపడదు కానీ మనస్సులో ఉంటుంది. కాబట్టి నిరుత్సాహపడే ప్రతి ఆలోచన దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తుంది. కాబట్టి ఆ ఆలోచన ఏం చేయాలట? చెరపట్టాలి. అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు గ్రహిస్తున్నారా? హృదయంలో పెట్టుకోండి. నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడే బలవంతుడని పలుకు. అలాగా పలకండి. అలా పలికినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన జీవితంలో సంపూర్ణతను కలగ చేస్తుంది. పరిపూర్ణంగా మనం క్రీస్తుకు విధేయత చూపించిన వారమై ఆయన బలమును కలుగ చేస్తాడు. మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే మనం ఏం చెప్పాలంటే మేము బలవంతులమని చెప్పాలి. అప్పుడు దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరుగుతుంది. కొన్నిసార్లు సమాధానము లేనటువంటి సమస్యల్లో, వలయాల్లో మనం చిక్కుబడతాం. నా మట్టుకు నేను ఎన్నో వలయాల్లో అసలు సమాధానం ఇది అసలు తర్వాత ఏం జరుగుతుంది, ఏంటి సమస్య అనేటి వలయము లాంటి పరిస్థితుల్లో చిక్కుబడినప్పుడు, ఆ చిక్కుబడిన పరిస్థితుల్లోనే లెట్స్ హ్యావ్ హోప్ ఫర్ ద లార్డ్. ఆయన కొరకు కనిపెట్టిన వారమే నిరీక్షణ కలిగి ఉందాం. నిరీక్షణ అనేది ఒక గొప్ప బహుమానం. ఆ బహుమానం దేవుడు మనకిచ్చాడు. చేప కడుపులో ఉన్న యోనాకు నిరీక్షణ కలిగితే, అగ్ని మధ్యన ఉన్న షడ్రక్ మిషక్ అబేద్నగోలకి నిరీక్షణ కలిగితే, సముద్రం మధ్యన ఉన్న ఇజ్రాయేలుకు నిరీక్షణ కలిగితే, అదే సమస్యలో ఉన్న నీకు నిరీక్షణ వద్దా? నిరీక్షణతో కలిగిన మాటలు మాట్లాడు, పైకి మాట్లాడు. అట్టి రీతిగా దేవుడు నిన్ను ఒక గమ్యానికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రతి లోబడినట్లు ఫస్ట్ ఏం చేయాలంట? ఈ ఆలోచన ఏం చేయాలంటే చెరపట్టాలంట. దేనికి? ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందరూ తీయాలి బైబిల్, అందరూ చదవాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలు. హల్లెలూయా. మీ మనసును ఏం చేయాలట? ఏమి చేయాలి? మెట్టుకు సహోదరుల ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల. ఇక ఏ యోగ్యత, ఒక యోగ్యమైన పాత్రగా నిన్ను ఎవరైనా ఘనపరచాలన్నా, నీ విశ్వాసాన్ని చూసి వాళ్ళు బలపరచాలన్నా, అబ్బా ఆవిడ చూడండి విశ్వాసంతో ఎంత బాగుందో, ఆవిడని చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఆయన్ని చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఆ సిస్టర్ని చూసి నేర్చుకోవాలి అని మనము కొంతమందిని కోసము భలే అనుకుంటాం కదా. బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైన యవ్వనస్తుడు ఎవరైనా ఉన్నారంటే యోసేపు. అసలు ఆ పిట్లో, అంటే ఆ యొక్క బావిలో పడవేసినప్పుడు, చావు గోతులో పడవేసినప్పుడు ఎటువంటి నిరీక్షణ ఉన్నది? అంతకు ముందలే కదా అదేంటది కళ వచ్చింది. నక్షత్రాలన్నీ 12 నక్షత్రాలు వచ్చి ఈయనకి నమస్కారం చేస్తున్నాయి. ఆయనకు ఒక నిరీక్షణ కలిగించే ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం నెరవేరుతుందని నమ్మాడేమో చావుగోతులో. పోతీఫర్ ఇంటిలో చెరపట్టబడినప్పుడు, ఒక దాసుడుగా పని చేస్తున్నప్పుడు ఏమేం పని చేశాడో, సావిడి దగ్గర పని చేశాడా, గొడ్డల దగ్గర పని చేశాడా, లేకపోతే లోపల ఖచ్చితంగా సింహాసనం అయితే ఎక్కించలా, చాకరీ అయితే చేయించారు. ఒక ధనవంతుడైన తండ్రికి ఇష్టమైన కొడుకుగా పెరిగిన, ఒక యవ్వన కాలంలో వరకు పెరిగిన అతను ఈరోజు చిరాకైన చాకిరి పని చేస్తున్నాడు ఇళ్లల్లో. అలాంటి పనులు చేస్తూ కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చేసిన పని ఏంటంటే పాపానికి దూరంగా పరిగెత్తాడు. మనస్సులో యవనస్తుడు యవన కాలంలో పెరిగాడు, చాలా యవన కాలంలో ఉన్నాడు. అయితే ఇంటి యజమానురాలు అతని మీద మనస్సు పడింది.
అయితే ఆ సమయంలో అంటున్నాడు, యెహోవాకు విరోధంగా నేను ఈ కార్యము చెయ్యలేను. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. పరిగెత్తాడు. దానికి ప్రతిఫలము జైలు శిక్ష. దేవుణ్ణి ప్రశ్నించలేదు ఎక్కడ. ఇది దేవుని సంకల్పం అనుకున్నాడు. హల్లెలూయా! దేవుని సంకల్పం అనుకున్నాడు. మంచికి చెడెదురవుతుందా? మంచికి కీడెదురవుతుందా? నువ్వు ఇప్పుడు చెరలో ఉన్నావేమో. 1 నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 2 సంవత్సరాల పైన ఉన్నాడు. అది దేవుని యొక్క సంకల్పం అనుకున్నాడు. అంతేగాని మంచికి చెడెదురైందేంటి అని ప్రశ్న వేయలేదు. దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఒకవేళ అట్లాంటి ప్రశ్నలు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో మంచికి కీడెదురవుతుంటే అలాంటి ప్రశ్నలు వేస్తే ప్రభుని క్షమించమని అడుగుదాం. ప్రభువా క్షమించు నాయనా, ఎందుకంటే మా మనసులో మేము ఇలా తలంచామే. బయటికి భక్తిగా ఉండి ఒకవేళ ఎందుకు నాకే ఇలా జరిగింది, ఎందుకు దేవుడు నన్ను ఇట్లా చేస్తున్నాడు, ఆ దేవుడికి ఏం ప్రార్థన చేస్తాంలే అని చెప్పి ఒకవేళ అనుకుంటే ప్రభువా నన్ను క్షమించు అని అడుగుదాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము యోగ్యముగా ఉండాలంటే, మెప్పైనా ఏదైనా కలగాలంటే దేవుని చేత, మనుషుల చేత కాదు. ఉండినడలా అవి ఏవి సత్యమైనవో, హల్లెలూయా, భ్రమపరిచే వాటి మీద కాదు. వాక్యము సెలవిస్తుంది సత్యమైన వాటి మీద ధ్యానం చేయమంటుంది. ధ్యానం అంటే ధ్యానం ఎలా చేస్తాం? మనసులో చేస్తాం, ఆత్మలో చేస్తాం, మనసులో చేస్తాం. అర్థమవుతుందా? సత్యమైన వాటి మీద మనస్సు పెట్టు. ఈ రోజుల్లో అండి మనసు ఊరికనే వీక్ అయిపోతుంది. మనసు ఊరికనే వీక్ అయిపోయి ఆ వీక్ అసలు ఇదివరకు డిప్రెషన్, యాంగ్జైటీ అంటే ఏమి తెలిసేది కాదు. చనిపోయే వరకు గట్టిగా ఉండేవాళ్ళు ముసలోళ్ళు. మా అమ్మమ్మ హెడ్ మిస్ట్రెస్, మా తాతయ్య హెడ్ మాస్టర్. ఆ రోజుల్లో గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు. మా అమ్మమ్మ భలే అందంగా ఉండేది, తెల్లగా ఉండే, సన్నగా, భలే అందంగా. మా రెండో అక్కని చూసారా? మా రెండో అక్క కొంచెం అందంగా ఉంటది కదా, అలాగా ఆమె కంటే అందమైనది మా అమ్మమ్మ. మా మమ్మీ కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు. తర్వాత అందం పోయింది అనుకోండి, వాక్యం చెప్పినట్టు. కానీ ఏదేమైనా చాలా అందమైన రూపము, అందమైన మనస్సు, ఓపిక, సహనము, పనిమంతురాలు, అదేంటది యోగ్యమైన స్త్రీ మా అమ్మమ్మ. మంచిగా ఉద్యోగం చేసేది, మంచిగా కుటుంబాన్ని. అయితే మా అమ్మమ్మకి 10 మంది సంతానం. 10 మందిలో మొట్టమొదటిగా పుట్టిన బిడ్డ చనిపోయారట. తర్వాత 9 మంది. ఈ 9 మంది ఉన్నారు. 9 మందిలో మా పెద్ద మామయ్య, మా మదర్ మాత్రం చనిపోయారు, మిగతా వాళ్ళు ఉన్నారు. అయితే మరి 10 మందిని ఇంట్లో పోషిస్తూ ఒక్క ఆడ మనిషి, ఈ రోజుల్లో అంట్లు కడగడానికి పనోళ్ళను పెట్టుకుంటున్నారు, వంట చేయడానికి పనోళ్ళను పెట్టుకుంటున్నారు. కానీ మా అమ్మమ్మ ఇంట్లో ఏ రోజు అంట్లు తోమటానికి లేరు, వంట చేయటానికి లేరు. ఆవిడే లేకటం, ఆవిడే వంటలు చేయటం, ఆవిడే భోజనాలు వడ్డించడం, ఆవిడే బట్టలు ఉతకటం, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం. పక్కన పంతులమ్మ గారు అని ఎవరన్నా వస్తే వెళ్ళి పాఠం చెప్పటం, రావటం. ఇలాగా పగలు పొద్దున్న 4 లెగిస్తే రాత్రి 9 అవుతుంది. ఆ రోజుల్లో మరి కరెంట్ కూడా లేదట. కరెంట్ లేనప్పుడు మరి వాకిట్లో మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళట. ఇక సాయంత్రం మా తాతయ్య టీచరు ప్లస్ రోమన్ క్యాథలిక్ క్యాటగిస్ట్, చర్చిలో క్యాటగిస్ట్ అంటారు. అయితే ఆయన ఒక 4-5 ఊర్లు సాయంత్రం 4 బడైపోతే 4-5 ఊర్లు వెళ్ళి సువార్త చెప్పేసి వచ్చేవాడు. ఇక వచ్చే టయానికి 7-8 అయిపోయేదట. ఇక ఏం చేసేవాడంటే బ్యాగ్లో పెద్ద పెద్ద చేపలు కొని తీసుకొచ్చేవాడు. ఆ పాటికి పిల్లలందరూ ఏంటి, శుభ్రంగా 6 తినేసి 7 పొడుగుండి పోవటమే. ఆరోగ్యం ఆరోగ్యం, చేపలు తీసుకొచ్చా లెగు వండు అంటే మా అమ్మమ్మ ఏం చేస్తుంది, ఇంకా ఫ్రిడ్జ్లు లేవుగా దాచుకోవడానికి, లెగిసి చెయ్యాల్సిందే. పిల్లలందరూ పడుకున్నాక తెచ్చామేంటి పంతులు గారు, వాళ్ళిద్దరు పంతులు గారు పంతులమ్మ గారు అనుకోవటమే, ఇద్దరికిద్దరు. పంతులు గారు అందరు పడుకున్నాక తెచ్చారు ఏంటి, మరి ఏం చేయాలి, లెగిసి చేపల కూర చేసి తెల్లారికి, అమ్మ ఎప్పుడు చేసావే చేపల కూర, పొద్దున్నే ఆడపిల్లలు మగపిల్లలు
కూర దగ్గర పెద్ద పెద్ద దాకలు అవన్నీ. ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదివరకు రోజుల్లో మనుషులు మైండ్ గట్టిగా ఉంది. ఇప్పుడు చిన్నదానికే విసుగు వస్తుందా? మీ పిల్లలకు వస్తుందా విసుగు? మీకు వస్తుంది, మీ పిల్లలకి వస్తుంది. అందరు పిల్లలు అలాగే ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అంటే మైండ్ని ఏంటంట క్రమపరుచుకోవట్లేదు కాబట్టి, ఎలా పడితే అలా తిరిగిపోతుంది కాబట్టి పిల్లలు కానీ ఎవరే పెద్దోళ్ళైనా కానీ అవిదే చూపిస్తారు, భ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏవి సత్యమైనవో నీ మనసు దేని మీద పెట్టాలి? సత్యమైన దాని మీద పెట్టాలి. ఎమోషన్స్ భ్రమలో, బోటకాల మీద, కథల మీద, ఏదేదో ఆలోచన వలయాల మీద, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కాబట్టి నేను ఇలా చేస్తాను అనే సెక్షన్ లేదు. సత్యమైనదా కాదా అది చూడాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? వినండి, వింటే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఇలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు కాబట్టి వాళ్ళని మనం సంతోషపరచాలంటే నేను ఇలా ఉండాలి, ఆ ఆలోచన కాదు నీకు ఉండాలి. నీకు ఏది సత్యమైందో, ఏవి మాన్యమైనవి, తర్వాత ఏవి న్యాయమైనవో, చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. ఏవి న్యాయము, నీ మనసు దేని మీద పెట్టాలి? న్యాయం మీద పెట్టాలి. న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. హల్లెలూయా. ఇప్పుడు అపవిత్రమైన ఆలోచనలు రావచ్చా? రాకూడదు. వస్తున్నాయి అంటే ఏం చేయాలి? చెరపట్టాలి, క్రీస్తుకు విధేయతగా తీసుకురావాలి. అర్థమవుతుందా? అపవిత్రమైన ఆలోచనలు కలిగినప్పుడు, అపవిత్రమైన మాటలు పలకడానికి వస్తున్నప్పుడు, అపవిత్రమైనవి వింటున్నప్పుడు, కొంతమంది బూతులు వినటానికి చాలా ఇష్టపడతారు, సరసోక్తులు వినటానికి చాలా ఇష్టపడతారు. కొంతమంది ఎవరన్నా వచ్చి కవ్విస్తున్నప్పుడు వంకరలు తిరిగిపోతా ఉంటారు. లేకపోతే అలా మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎవరైనా ఫ్లర్ట్ చేయాలి అని అంటే అలాంటి మాటలు వినటానికి ఇష్టపడతారు. మనస్సు వెళ్ళిపోతుంది. క్రైస్తవుడా, నీ మనసు అట్లా తిప్పొద్దు. వాక్యం చెప్తుంది ఏది పవిత్రమైనవో అవి అపవిత్రమైనవి అయితే వెంటనే ఏం చేయాలి? దాన్ని కట్ చేయాలి. నో అని చెప్పాలి. నువ్వు నో అని చెప్పడం నేర్చుకోవాలి. ఎంత కష్టమో తెలుసా? ఎస్ అని చెప్పటం ఈజీ, నో అని చెప్పటం చాలా కష్టం. ఈ రోజు నుంచి మీరు నో అని చెప్పాలి. అబద్ధానికి నో అని చెప్పండి, అపవిత్రమైన వాటికి నో అని చెప్పండి, అన్యాయానికి నో అని చెప్పండి. నో అని చెప్పాలి. క్రీస్తుకు చెరపట్టాలి, విధేయతకు చూపించే. ఎట్లా అంటే ఇట్లా పిల్లల్ని ఇలా పట్టుకొని నువ్వు వంగాల్సిందే అని ఎట్లాగైతే మనం అంటామో అట్లా మనసుని ఏం చేయాలి? వంగది. బికాస్ నీ మనసు బ్యాటిల్ ఫీల్డ్. నువ్వు నీ గమ్యం దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలా, అపవాదిని లోబడేదిగా ఉండాలా? మన చేతిలో ఉంది. అది సాయతాన్ చేతిలో లేదు, దేవుడి చేతిలో లేదు. అర్థమవుతుందా? మన మనసుని మనమే కంట్రోల్ చేసుకోవాలి. చూడండి, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదను ధ్యానం ఉంచాలి. ధ్యానం అంటే వాటిని ధ్యానం చేయి, ఆ పనులు చేయి. ఏవి మెప్పు, ఖ్యాతి, ఘనమైనవో, యోగ్యమైనవో వాటిని ఏం చేయాలట? మనము ధ్యానం చేయాలి. అందుకనే కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా వాక్యమును, అందుకని వాక్యం చదవండి, చదవండి, చదవండి. ఈ రోజు ఒక అధ్యాయం చదివారా? నిన్న చదివారా? ఆ వాక్యాన్ని ఏం చేయాలి? ఈరోజు చదివింది ఏంటి? చదివిన వాక్యంలో ఒక్క వాక్యం పట్టుకోండి, దాన్ని ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసినప్పుడు మీ ఎముకలకు, మూలుగులకు శక్తి, నీ మనస్సు ఇది అమ్మో ఇది అపవిత్రం అని నీకు తెలుస్తుంది.
లేకపోతే అన్యజనులు చెప్పిన మాటలు విని ఇది నిజమే కాబోలు అని భ్రమలోకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్త. వాక్యము వినాలి, వాక్యము చదవాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఒకరికొకడు బోధించుచు చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని. చూసారా, సంగీతములతోనూ కీర్తనలతోనూ పాటలు పాడాలి. పాటలు ఏం చేయాలి? పాడాలి. కీర్తనలు పాడాలి. ఆత్మ సంబంధమైన పద్యములు పాడాలి. హల్లెలూయా. ఒకనికి ఒకడు బోధించుచు, ఏం చేయాలట? ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. ఒకటి బోధించుచు, రెండోది బుద్ధి చెప్పు. ఒకరికొకరు బుద్ధి, ఎవరైనా మనకి బుద్ధి చెప్తున్నప్పుడు అది వాక్యానుసారమైందైతే తృణీకరించొద్దు, నేర్చుకోవాలి. ఓకే, దేవుడు చెప్తున్నాడు నాతో. హల్లెలూయా. బుద్ధి చెప్పినప్పుడు చిరాకు పడొద్దు, విసుగుకోవద్దు. పెద్ద చెప్పొచ్చిందిలే, పెద్ద చెప్పొచ్చాడులే. బుద్ధి నిన్ను క్రమపరుస్తుంది. అది వాక్యానుసారమైన బుద్ధి చెప్పినప్పుడు, మా ఆత్మీయంగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పినప్పుడు మీరు విసుక్కోకూడదంట, మనస్సును అంగీకరించాలి. బుద్ధి బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వాక్యము ఎప్పుడైతే మన హృదయములో స్థిరపడతదో, వాక్యం ఏం చేయాలి? స్థిరపరచాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దేవుడి యొక్క మనస్సు మనకి కలుగుతుంది. చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఈ శరీరానుసారమైన మనస్సును మనం ఆపొచ్చు. ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడిందో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. చాలు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ఏం ఫలం అది? ఫలం అనగానే పెద్ద ఫలం అనేసుకోకండి. ఏం ఫలం అంటది? మరణార్థమైన, శరీర సంబంధమైన మనసు మరణార్థమైన ఫలము. ఒకడట దొంగతనం చేస్తున్నాడంట. దొంగతనం చేస్తే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. పోలీసులు జడ్జి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. న్యాయ విధానంలో నుంచోబెట్టారు. జడ్జి అడుగుతున్నాడంట, అయ్యా నువ్వెందుకు దొంగతనం చేశావు? ఎందుకు దొంగతనం చేశావు? వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, లబోదిబోమంటున్నారు. మరి వాళ్ళ దగ్గర నువ్వు తీసుకున్నవి ఎక్కడ పెట్టావో చెప్పు, వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పి అడుగుతుంటే ఆయన అంటున్నాడంట, నేను 2 పిల్లల్ని దత్తత తీసుకొని అనాథల్ని పోషిస్తున్నాను, వాళ్ళని పోషించటానికి నేను చేశాను, నేను మంచికే చేశాను అంటున్నాడంట. ఏమంటున్నాడు? నేను మంచికే చేశాను అంటున్నాడంట. అలాగుంది లోకం యొక్క విధానం. లోకం యొక్క విధానం అలాగుంది. 6 రూపాయలు వడ్డీ పెట్టి లాగుతూ వాళ్ళ అవసరంలో నేను ఇచ్చాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రతిదానికి ఒక పరిధి ఉన్నది, ఒక కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం వెళ్ళాలి. హల్లెలూయా. అయితే మరణార్థమైన ఫలము ఫలించుటకే, ఎప్పుడు? శరీర సంబంధాలుగా ఉన్నప్పుడు, అవయవముల్లో కార్యసాధకములై
ఉండెను. ఇప్పుడైతే మనము దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై, హల్లెలూయా. అంటే శరీర విషయమై మనం ఏమవ్వాలి? చనిపోవాలి. శరీర విషయమై, మన శరీర విషయం అంటే శరీరంలో యుగోస్ ఉంటాయా? ఉంటాయా? అమ్మో, యుగో హర్ట్ అయిందంటే ఇంకంతే సంగతులు. అదే ఇగోస్ హర్ట్. నిజంగా అనేది ఎప్పుడైతే ఉంటుందో, నేను అనేది ఎప్పుడైతే ఉంటుందో అది ఇగోకి దారి తీస్తుంది. ఆ ఇగో హర్ట్ అవటం వల్ల మాటల ద్వారానే మనుషుల్ని చంపేస్తాం. కాబట్టి దేవునికి విధేయత చూపిస్తూ మన ఆలోచన ఏం చేయాలి? చెరపట్టాలి. చూడండి, చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితమే గనక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై. హల్లెలూయా. ఇప్పుడు నవీన స్థితి రావాలి. మనసుకి ఏం కావాలి? నవీన స్థితి అంటే ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, చాలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నవీన స్వభావం కలిగి మనస్సును మనస్సును ఏం చేయాలి? ఇంకో మాటలో చెప్పాలంటే మనస్సును మలుచుకోవాలి. హల్లెలూయా. మనస్సును ఏం చేయాలి? మలుచుకోవాలి. నీ మనస్సుని మలుచుకో. అంటే షేప్ యువర్ థాట్స్. నీ మనస్సులో వచ్చే ఆలోచనలు షేప్ చేయండి, కట్ చేయండి, నాణ్యపరచండి, నునుపుగా చేయండి. రాయిని చిన్నప్పుడు అచ్చంగిల్లా ఆట ఆడుకునే వాళ్ళం. వెళ్ళిపోయి రోడ్డు మీద గొట్లుగా ఉంటే ఒక 5 రాళ్ళు తీసుకొచ్చి చక్కగా ఆడతా ఉంటే అసలు నున్నగా అయిపోయాయి ఆ రాళ్ళు కదా చిన్నప్పుడు. సో 1వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి వరకు కూడా అచ్చంగిల్ల ఒక 4-5 కలిసారంటే ఇంటి పక్కన వాళ్ళు అచ్చంగిల్ల ఆడుకుందామా అంటే ఇవి ఏం చేసేవాళ్ళం? రాళ్ళు తీసుకొచ్చి, అంటే నునుపు. అంటే ఆ థాట్ ని మనం ఏం చేయాలంటే నునుపు చెయ్యాలి. మనం అనుకునే వరకు నడవాలి. ఎలా పడితే అలాగా వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా వదిలేస్తే నువ్వు డిప్రెషన్ అంటూ డిప్రెషన్ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. నిద్ర పట్టదు, నిద్రకు ఒక టాబ్లెట్, డిప్రెషన్కి ఒక టాబ్లెట్, యాంగ్జైటీకి ఒక టాబ్లెట్, తర్వాత ఇప్పుడు ఏదో మూడ్ స్వింగ్ అయిపోతుందంట. ఇట్టా అంటే ఒక మూడు, ఇట్టా అంటే ఒక మూడు. ఇప్పుడు ఈ మూడుకి ఒక టాబ్లెట్, ఇలాగా ఆలోచిస్తే ఇంకో టాబ్లెట్. ఇక అంత టాబ్లెట్లు కంట్రోల్ అయిపోయి మనిషి ఏమి చేయకుండా అయిపోతాడు. దేవుడి యొక్క చిత్తం నెరవేరదు. అందుకే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం నీ ద్వారా క్షేమంగా ఉండాలంటే అన్ని మనసుకు తీసుకోవద్దు. అన్ని మనసుకి వచ్చేస్తాయి అమ్మా. ఈరోజు ప్రసంగం అందుకే చెప్తున్నా. హల్లెలూయా. మనసుకి డింగన వచ్చేస్తాయి, లోపల లాటికపోతాయి. ఇంకో విషయం తెలుసా? మనకి ఉన్న ఈ చిన్న మెదడులో చిన్నప్పటి నుండి మనం ఏదైతే చూసి భయపడ్డామో ఆ భయాలన్నీ ఉంటాయి. మనం చనిపోయేదాకా ఉంటాయి. అవి అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నేను అనుకుంటానే ఉన్నా అంటారు చూసారా? ఇది ఎప్పుడో జరిగినట్టే ఉంది అనుకుంటారు చూసారా? అవన్నీ చిన్న మెదడుల నుండి బయటకు వస్తాయి. అందుకనే నీ మెదడులో వాక్యం పెట్టుకో. అప్పుడు నీకు భయం వేసినప్పుడు ఆ వాక్యం బయటకు వస్తుంది. నువ్వు తలంచింది బయటికి పలికినప్పుడు ఆ మాట వాక్యము నీ చిన్న మెదడు వినే వరకు పలుకుతా ఉండు. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోమని ఎవడన్నా చెప్పాలా మీకు? చెప్పవసరంలా కదా. ఎందుకు? నువ్వు అలవాటు చేసుకున్నావు. నిద్ర లెగిసిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలి, బ్రష్ చేసుకోవాలి అనేది చిన్నప్పుడు మహా అయితే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4, 5 సంవత్సరాలుగా తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఆ తర్వాత అది అలవాటైపోద్ది కదా. అలాగా క్రైస్తత్వంలో కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా నూతన స్వభావంతో మరల్చుకుంటే
ఇక నువ్వు పెద్ద అయ్యి ముసలైపోయిన తర్వాత కూడా నీ పిల్లలకు అదే నేర్పిస్తావు తప్ప నీ పాత ఆచారాలు నేర్పించవు. విగ్రహారాధన దేవునికి ఇష్టము లేనటువంటిది. అది మన పిల్లలకు నేర్పించం. అరే మనం క్రైస్తవులము, మూలాలు వద్దు, మనకి వాక్యాలు కావాలి అని చెప్తావు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతరో వాటిని చేయకుందురు. చాలు. హల్లెలూయా. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి. ఎక్కడా? మనసులోనే. శరీరము ఆత్మకి, ఆత్మ మనసుకి ఏం చేస్తూ ఉన్నాయంట? విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. అంటే ఒక అపేక్ష వేరు, ఇంకో అపేక్ష వేరు. ఆత్మానుసారమైన అపేక్షలు వేరే ఉన్నాయి, శరీరానుసారమైన అపేక్షలు వేరే ఉన్నాయి. ఒకసారి చూద్దాం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీ 5. ఇక్కడ 2 అపేక్షలు మనకి కనిపిస్తా ఉన్నాయి. చదువు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీ శరీరము నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేదో వాటిని చేయకూడదు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోబడిన వారు కారు. ఇప్పుడు ఈ శరీరము అపేక్షించేవేవిట? జారత్వము, అపవిత్రత, కాముకత్వం. వింటున్నారా? జారత్వం అంటే ఏంటి? వివాహేతరమైన సంబంధాలు. వివాహం కాక మునిపే వేరే వాళ్ళతో లైంగిక కోరికలు కోరుతున్న దాన్ని జారత్వం అంటారు. రెండవది అపవిత్రత. పవిత్రత కానటువంటిది. ఏది అపవిత్రత అని అంటే అది శరీర లైంగిక సంబంధాలైనా అయి ఉండొచ్చు, అబద్ధాలైనా ఉండొచ్చు, సిగరెట్లు, చుట్టలు, తాగుడు, ఇవన్నీ కూడా నీ శరీరానికి ఏం చేస్తాయి? హానిపరుస్తాయి. అపవిత్రమైన క్రియలు. తర్వాత కాముకత్వము. ఎప్పుడు కూడా కాముకత్వపు ఆలోచనలు, తలంపులతో ఆ యొక్క వాటితో ఏడవబడితే వాటిని ఏం చేయాలి? కట్ చేయాలి. తర్వాత విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. హల్లెలూయా. శరీరం ఏం అపేక్షిస్తుంది? ద్వేషాలు. ఎప్పుడు కూడా ఏదో ఒక ద్వేషం, కలహాలు. ఒకరికి పడదు. తర్వాత మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు, మితతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? ఇక్కడ జాతరలు జరుగుతున్నాయా? అప్పుడు ఏం చేస్తారు? అల్లరి విజుళ్ళు, కేకలు, అరుపులు, అల్లరి. అక్కడ అల్లరి తప్పేమన్నా ఉందా? అల్లరి ఎక్కడైతే ఉన్నదో అసలు ఆ గుంపుకు మనం దగ్గరగా వెళ్ళకూడదు. వాక్యం అదే చెప్తుంది. ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి. అల్లరితో కూడిన ఆటలు, పాటలు. మీ గ్రామాల్లో ఎవరైనా ఈ డ్రామాలు చేస్తారా? డ్రామాలు. ప్రైజ్ లార్డ్. వందనాలు. స్టూల్ మీద కూర్చోండి. విద్యు కింద కూర్చో, మంకులు పైన కూర్చుంటారు. రైట్. అలా కూర్చోండి. అల్లరితో కూడిన ఆటపాటలు, డ్రామాలు వేస్తున్నప్పుడు వెళ్ళిపోతారా పిల్లలు? మీరు కూడా వెళ్ళిపోతారా? మరి పిల్లల్ని పంపిస్తారా? వెళ్ళకూడదు. అది అందుకని కంట్రోల్ చేయాలి పిల్లలు. అందుకే వాక్యం వినాలి. పర్లేదు. నీరసంగా ఉందా? పెట్టాలి రా, జ్వరం ఉందిగా, ఓరసల్లో ఏదో. ఓకే, మంచినీళ్ళు ఏదో ఒకటి ఇవ్వండి. రైట్. దేవుని ప్రియమైన బిడ్డలారా, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఆటే కానీ పాటలే కానీ. పాటలు అంటున్నారు, సినిమా పాటలు.
భయంకరమైన సినిమా పాటలు. ప్రతి పాట కూడా అన్ని తప్పులే, అన్ని ఏమంటారు డబల్ మీనింగ్ వర్డ్సే. ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఇంకో అర్థం ఉంటది. సినిమా పాటలు చాలా అవి వింటా ఉన్నప్పుడు అవి 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 వింటా ఉన్నప్పుడు మన జీవితం ఏమవుతుందంట, కట్ అయిపోతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టం లేదు, శరీరము అపేక్షిస్తుంది, వాటిని అపేక్షిస్తుందని మన వాక్యం చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, వాటి వద్దు అని చెప్పాలి. అందుకే నో అని చెప్పటం నేర్చుకోవాలి. నో అని పక్కనోళ్ళకి చెప్పటం సులువే, నీకు నువ్వు చెప్పుకోవడం చాలా కష్టం. హల్లెలూయా, అర్థమవుతుందా? నో అని చెప్పటం పక్కనోళ్ళకి ఈజీయే, రక్షణకి లేదమ్మా కుదరదు అని నేను నాకు చెప్పటం ఈజీయే. నీ మనసులో ఉన్న తలంపులతో నువ్వు నో అని చెప్పాలి. అది నిజమైన వ్యక్తి. హల్లెలూయా. నీ మనస్సు ఒకటి కోరుకుంటుంది, అది మాన్యమైనవి కాకపోతే, అవి సత్యమైనవి కాకపోతే, అవి న్యాయమైనవి కాకపోతే, అవి ఖ్యాతి కలిగినవి కాకపోతే నో అని చెప్పాలి. అల్లరితో కూడిన ఆటపాటలకు, కక్షలకు, విభేదములు, ద్వేషములు, కలహము, మత్సరములు నువ్వు తగ్గాలి. హల్లెలూయా. సో ఇప్పుడు ఆత్మ అపేక్షించేవేంటి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. చాలు. హల్లెలూయా. ఏంటిదంట? ప్రేమ అంట. హల్లెలూయా. ప్రేమ. వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసు ప్రభు వారు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి అంటున్నాడు, నీ శత్రువును నువ్వు ప్రేమించండి. నీ శత్రువు నిన్నెప్పుడు గాయపరుస్తాడు. గాయపరిచినోడ్నే శత్రువు అంటారు, కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నీ శత్రువు నువ్వు ప్రేమించు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. శత్రువుని, నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే. ఇంకా దాంట్లో ఏంటి, అన్యులు కూడా అలాగే చేస్తున్నారుగా. అన్యులు కూడా నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తున్నారుగా. వాళ్ళు అటు పెట్టారు, మేము అటున్నారు పెట్టాలనే పాలసీలో వెళ్తున్నారుగా. మరి అలాంటప్పుడు మరి ప్రభు అంటున్నాడు, నీ శత్రువుని ప్రేమించంటున్నాడు. ఎందుకనంటే నువ్వు కలహము పెట్టుకుంటే శరీర సంబంధిగా మారుతున్నావు. నువ్వు క్షమించుకొని వారు నీకేమి పెట్టకపోయినా, వారు నిన్ను క్షమించుకోకపోయినా, నువ్వు క్షమించుకొని వారి కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు ఆత్మ అపేక్షించేది నువ్వు చేస్తున్నావు. ప్రేమ, సంతోషము. హల్లెలూయా. ఎప్పుడు సంతోషము? శ్రమలలో ఉన్నప్పుడు సంతోషం. ఎప్పుడు సంతోషము? నువ్వు బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంతోషం. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాలో బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించెను నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
ఆ బలమైనది. సమస్యలో ఉన్నప్పుడు మనకేం కావాలి? సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి, మీ సంతోషము అధికమవుతది. హల్లెలూయా. తర్వాత సమాధానము కోసం ఏం చేయాలంట? వెంటాడాలట. సమాధానం నీ వాకిట్ రాదు, నువ్వు దాన్ని వెనకాల వెళ్ళాలి. సమాధానం కోసం వెంటాడాలట. వెంటాడడం, ఆగాగు వస్తున్నా, ఆగాగు వస్తున్నా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అనుకో, ఏమంటాం? ఆగరా బాబు, ఆగు ఆగు వస్తున్నావు. అలాగా సమాధానం కోసం వెంటాడాలి, వెంటాడి సమాధానాన్ని పట్టుకోవాలి. అది ఆత్మ అపేక్ష. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు, దీర్ఘశాంతం. హల్లెలూయా. ఏం కావాలి? శాంతము. శాంతమే ఎక్కువ, ఆ శాంతానికి దీర్ఘశాంతం. సృష్టికర్త అయిన దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంట. ఆయన భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నదో అంత దూరంగా మన పాపాలు పడేసుకున్నాడంట దేవుడు. దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంట. దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. అది నో అని చెప్పటం ఏంటంటే ఆశ నిగ్రహం. హల్లెలూయా. 500కి పెట్టుకొని పర్సులో వెళ్ళావు చీర కొనుక్కుందామని, 500 పెట్టి పర్సులో పెట్టుకొని మీ ఆయన గారు 500 ఇచ్చారు, బజార్ వెళ్ళావు చీర కొనుక్కుందామని. అక్కడ నీకు 600 చీర కనపడింది అనుకో, మీ ఆయన గారికి ఫోన్ చేసి, నేను 500 అనుకున్నాను కానీ 600 అయ్యింది, ఇంకో 100 రూపాయలు వెయ్యండి అని అడగకూడదు. 450కే కొనుక్కొని రావాలి. హల్లెలూయా. నిగ్రహించుకోగలగాలి. అసలు అది ఆ మ్యాటర్ ఆఫ్ 600 రూపీస్ శారీయా, లేకపోతే 1000 రూపాయల చీర, లేదా మీ ఆయన చక్కగా 100 రూపాయలు వేసాడా లేదా, అది కాదు పాయింట్. నీ మనస్సుని కట్ చేసావా లేదా, నిగ్రహించుకున్నావా లేదా. నిగ్రహం. ఒక ఆశని నిగ్రహించుకోవాలట. కొన్ని ఆశలు మనల్ని తప్పు వైపు తీసుకెళ్తాయి. ఆ ఆశను ఏం చేయాలంట? నిగ్రహించు. ఆశ ఉండటం మంచిదే, అవి ఆ ఆశని ఏం చేయాలంటే విపరీతంగా వెళ్ళకుండా. ఇల్లు కావాలనుకోవటం మంచిదే, కానీ ఆ ఇల్లు ఇంకెక్కడో ఆలకలాగా ఉండాలి, ఏలకలాగా ఉండాలి అనుకోకూడదు. నిగ్రహించుకోవాలి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇది ఆత్మానుసారమైన మనస్సు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి మనము ఏం చేయాలి? ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం ఏం చూసాము? 2 మనస్సులు చూసాము. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండోది ఆత్మానుసారమైన మనస్సు. ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారమై ఉండాలే తప్ప శరీరానుసారమైన మనస్సు మనం కలగకూడదు. అంటే అటువంటి ఆలోచనలు మనము తీసివేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 మనకి ఎటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుందంటే, ఫిలిప్పీలు 2:6 చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానునిగా ఎంచుకొనలేదు గాని తన్ను తాను మరణము పొందునంతగా ఏం చేశాడంట? తగ్గించుకున్నాడంట. నీకు ఎంత లెవెల్ ఉన్నా, నీకు ఎంత ధనం ఉన్నా, నీకు ఎంత పేరు ప్రఖ్యాత ఉన్నా, నువ్వు ఎటువంటి వాడవైనా, నువ్వు ఘనత లేకపోతే నువ్వు అతిశయించటానికి ఎన్నైనా నీకు ఉండొచ్చు, కానీ ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు దేవునితో సమానునిగా ఉండి కూడా మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి వాక్యానికి ఏం చేయాలట? విధేయత చూపించాలి. చంచలమాడించు మనసు ఎలాగైతే వెళ్తుందో అట్లా వెళ్ళకూడదు, చలించిపోకూడదు. సత్యమైనవి, న్యాయమైనవి, మాన్యమైనవి ఏంటో తెలిసి వాటి మీద మన మనస్సును పెట్టాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
5వ వచనం ముగిస్తాను. ఎందుకనగా మీ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని వలె, క్రీస్తు రూపం వలె, క్రీస్తు మనస్సు వలె మనం మార్చుకోవడానికి అవకాశము ఉండి ఉన్నది. కాబట్టి ప్రభువా, నా మనస్సు ఎలా పడితే అలా వెళ్ళటానికి నేను ఒప్పను, కానీ అయ్యా క్రీస్తుకు చెరపట్టి సంపూర్ణ విధేయత కనపరిచి నీకు లోబడతాను ప్రభువా. నా మనస్సు నిగ్రహించుకొని నీలో నేను నిలబడతాను నాయన. ఆత్మానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. సో శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండటానికి ఇష్టపడొద్దు, ఎందుకంటే అది మరణానికి చేరుస్తుంది, అది ఆఖరికి నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని ఇస్తుంది. జీవం అంటే మరణము లేనటువంటిది, జీవము సమాధానమునై ఉన్నది. సో ఇటువంటి మనస్సు నేను కలిగి ఉంటాను. నా ఆలోచనలు క్రీస్తు నీకే చెరపెట్టి నీకు విధేయత చూపిస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన దేవుడవు. అవును నాయన, బలహీన సమయాల్లో అయ్యా నేను బలహీనమైన ఆలోచనలు నేను కలిగి ఉండను, కానీ నీ వాక్యాన్ని అయ్యా నేను అనుసరించుచు అయ్యా నీ వాక్యాన్ని పలుకు వారిగా నేను ఉండటానికి నీ వాగ్దానములన్నీ అవునట్టుగానే ఉన్నాయి కదా ప్రభువా. అయ్యా నువ్వు మేలు చేసే దేవుడు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దామా? విధేయత చూపిద్దామా? ఈ రోజు విత్తబడిన వాక్యం మీ హృదయాల్లో నాటుకుంటారా? ప్రభువుని అడుగుదామా? ఫలింప చేయనైనా నా హృదయంలో నాటుకుంటానయ్యా. నా మనస్సు ఎలా పడితే అలా పెరగటానికి నేను అయ్యా తండ్రి అవకాశం ఇవ్వను, కానీ అయ్యా నీకు చెరపడతాను ప్రభువా. అయ్యా తండ్రి నీకు విధేయత చూపిస్తాను నాయన, లోపడుస్తాను ప్రభువా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని చెప్తున్నావు. ఆ మనస్సు నేను కలిగి ఉంటాను నాయన. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి యందు దేవుడు ధ్యానం చేయమంటున్నాడు. అటువంటి మనస్సునే మనం కలిగి ఉండాలి. మన మనసు ఎటుపడితే అటు వెళ్ళడానికి అవకాశం ఇవ్వద్దు. వాటిని నో అని చెప్పడం మనం నేర్చుకుందాం. హల్లెలూయా. భ్రమలకు వద్దు, ఎమోషన్స్ కి వద్దు. ఎమోషన్స్ తో మనము దేవుని రాజ్యాన్ని కట్టలేం, సత్యముతో దేవుని రాజ్యాన్ని కట్టగలం. హల్లెలూయా. సర్వోన్నతుడు అయిన దేవాని బంగారు పాదాలకు వందనాలు తండ్రి. నాయన అయ్యా తండ్రి నీ మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాను. నీ మనస్సును మాకు దయచే ప్రభువా. అయ్యా తండ్రి శరీరానుసారమైన మనస్సు మాకు వద్దు నాయన. అయ్యా తండ్రి ఏ విషయంలో మేము బలహీనమవుతున్నామో ఆ విషయంలో మమ్మల్ని బలపరచండి. అయ్యా మా ఆలోచనలు ప్రభువా చెరపట్టి వ్యర్థమైన ఆలోచనలు తీసివేసి నీ ఆలోచనలు మాకు అనుగ్రహించి ఆత్మీయంగా అనుదినము ఎదుగువారముగా మేము ఉండుటకు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏ సరైనవో, నీ దృష్టిలో ఏది అయ్యా తండ్రి నాయన నీ యొక్క జ్ఞానము కలిగి నీ యొక్క బుద్ధి కలిగి ఉన్నవో వాటిని మాత్రమే మేము ముందరికి తీసుకువెళ్ళడానికి కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నీ ఆత్మ అనుసారంగా బిడ్డలు జీవించుటకు అయ్యా తండ్రి పరిశుద్ధాత్మకు లోబడిన వారమై ఆత్మ ఫలమును ఫలించు వారముగా మేమందరము కూడా ఉండటకు కృపను అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రములు, నీకే మహిమ చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మా హృదయాల్లో సమృద్ధిగా నాటి బహుగా ఫలించుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. అందరం చెప్దామా? ఆమేన్.